హలో టీమ్, వెల్కమ్ టు స్టాక్ ఇన్వెస్ట్ గైడ్. ఎక్సోవేట్ టెక్నాలజీస్ లిమిటెడ్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. ఈ వీడియోలో కంపెనీ గురించి, కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా, ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. బేసిక్ టు అడ్వాన్స్ స్టాక్ మార్కెట్ సిరీస్ గురించి మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో ఈ సిరీస్కి సంబంధించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిరీస్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. తప్పకుండా ఒకసారి ఆ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది చూడండి. బిగినర్స్కి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఈ కంపెనీ 1992లో స్థాపించబడింది. ఈ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన టెక్నాలజీ సర్వీసెస్ని, అలాగే గ్లోబల్ డిజిటల్ సర్వీసెస్ని అందిస్తుంది. ఈ కంపెనీ మెయిన్గా కస్టమర్స్ కోసం ఇంటిగ్రేటింగ్ ఏఐని, అలాగే ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ని ఆఫర్ చేస్తుంది. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూసినట్లయితే డిసెంబర్ 2021 నాటికి రెవెన్యూ వచ్చేసి 7,244 కోట్లు. డిసెంబర్ 2022 నాటికి 9,378 కోట్లు. డిసెంబర్ 2023 నాటికి 10,389 కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క రెవెన్యూ. సో ఈ కంపెనీ యొక్క రెవెన్యూ అనేది చూసినట్లయితే ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా ప్రాఫిట్స్ అనేవి చూసినట్లయితే డిసెంబర్ 2021 నాటికి 748 కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్. డిసెంబర్ 2022 నాటికి 884 కోట్లు. డిసెంబర్ 2023 నాటికి 997 కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్. రెవెన్యూ మరియు ప్రాఫిట్స్ చూస్తేనే మీకు ఈ కంపెనీకి అప్లై చేయాలా లేదా అనేది ఒక అవగాహన అనేది వస్తుంది. డైరెక్ట్గా చెప్పమని చాలామంది అడుగుతున్నారు. ఐపీఓ కానీ ఏదైనా స్టాక్స్ కానీ డైరెక్ట్గా బై కానీ సెల్ కానీ సజెస్ట్ చేయకూడదు సెబీ రూల్స్ ప్రకారం. సో మీరు డేటా అనేది చూస్తేనే మీకు అర్థమైపోతుంది, ఫైనాన్షియల్ డేటాని చూస్తేనే. అయినా కూడా మీరు అప్లై చేసే ముందు ఒకసారి జిఎంపీ కూడా చెక్ చేసుకుంటే ఈ ఐపీఓకి సంబంధించి జిఎంపీ అనేది ఉంటుంది. సో ఇక ఐపీఓ డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి ₹674 నుంచి ₹708 పర్ షేర్ అనేది ఉంది. లాట్ సైజ్ వచ్చేసి 21 షేర్లు. టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి 8,750 కోట్లు. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 14,868 కోట్లు. ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 12, 2025. ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 14, 2025. అలాట్మెంట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 17. రీఫండ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 18. అలాట్ అయిన వాళ్ళకి షేర్స్ అనేవి ఫిబ్రవరి 18న డిమాట్ అకౌంట్లో క్రెడిట్ చేస్తారు. లిస్టింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 19. ఈ స్టాక్ ఎన్ఎస్సి మరియు బిఎస్సిలో లిస్ట్ అవుతుంది.